హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. సత్యభామ మూవీ రివ్యూ. కేసు ఇంకా నా చేతిలో లేదు. స్టోరీ విషయానికి వస్తే షీ టీమ్ ఏసీపీ సత్యభామకి హసీనా అనే ఒక అమ్మాయి తనకి టిండర్ లో పరిచయమైన ఒక అబ్బాయి నుండి థ్రెటనింగ్ ఉందని కేసు పెడుతుంది. సత్యభామ అతనికి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అతను హసీనాని చంపేస్తాడు. అప్పటి నుండి హసీనా మర్డర్ ని సత్యభామ పర్సనల్ గా తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. సత్య సాల్వ్ అవ్వని కేసు దగ్గర ఆగిపోతే టైం ఆగదు, క్రైమ్ ఆగదు. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఈ కేసు సాల్వ్ అయ్యాకనే ఐ కెన్ మూవ్ ఆన్ సార్. ఓపెనింగ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యి అదే రేంజ్ లో మూవీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్టోరీలో ఇన్వాల్వ్ కూడా అయిపోతాం మనం. బిగినింగ్ నుండి సస్పెన్స్ఫుల్ గానే వెళ్తుంది మూవీ. అలా అని ఫాల్స్ ఏం లేవంటే ఉన్నాయి. చాలా తక్కువ సీన్స్ అవసరం లేదు అనిపిస్తుంది. అండ్ స్టోరీని ఒకటే కేసులో తీసుకెళ్తూ కంటిన్యూ అయ్యాక సడన్ గా సీరియల్లో ట్విస్ట్ లా వీడు కాదు అసలు విలన్, ఇది కాదు అసలు స్టోరీ అనేస్తే ఎలా అండి? చాలా థ్రిల్లర్ మూవీస్ లో నాకు నచ్చని పార్ట్ అంటే ఇదే. మ్యూజిక్ కూడా బాగుంది, కాజల్ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్ ఇట్ వాస్ సూపర్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కాజల్ అగర్వాల్ గారు చాలా బాగా చేశారు. కానీ నాకెందుకో సత్యభామ క్యారెక్టర్ కి కాజల్ గారు అంతగా సూట్ అయినట్టు అనిపించడం లేదు. అండ్ టైటిల్ రోల్ చేసిన తనే మూవీలో ఎక్కువగా కనిపించదు. స్టోరీ అంతా తన వెనకాల వెళ్తూనే ఉంటుంది. పైగా స్టోరీని మనం సత్యభామ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూస్తాం. కాజల్ గారికి కొన్ని ఎక్కువ సీన్స్ పెట్టుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే అవసరం అయ్యేంత వరకే పెట్టారులేండి. మరీ ఎక్కువగా లేవు, మరీ తక్కువగా లేవు. కాజల్ కన్నా ఈ క్యారెక్టర్ నయనతారకు పడి ఉంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 అండి. ఈ వీక్ రిలీజ్ అయిన 3 మూవీస్ లో ఫస్ట్ పొజిషన్ దీనికి. సో ఫైనల్లీ సత్యభామ మూవీ ఈజ్ ఏ వెల్ మేడ్ సస్పెన్స్ థ్రిల్లర్. సత్య ఇంకా వాడిని వెతుకుతున్నావా? సార్ వాడు చంపింది హసీనాని మాత్రమే కాదు. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.